on different devotees, how they were connected to holy name. విభిన్న భక్తులు ఏ విధంగా భగవన్నామానికి వాళ్ళు అనుసంధానమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈ ప్రపంచ హరినామ వారోత్సవాల సందర్భంగా ఈరోజు చర్చించుకున్నాం. Number one is Ajamila, 6th canto Srimad Bhagavatam, 2nd chapter, how he was saved by chanting Narayana's name. Though he never thought of Supreme Lord Narayana, he thought of his son Narayana, so he got saved from Yamadutas. శ్రీమద్ భాగవతం 6వ స్కందం 2వ అధ్యాయంలో అజామిలుడి చరిత్ర. అజామిలుడు తన మరణ సమయంలో భగవంతునికి నామాన్ని స్మరణ చేశాడు. అతను స్మరణ చేసింది భగవంతుని కాదు, తన యొక్క బిడ్డనే అయినప్పటికీ పలికింది భగవన్ నామం కనుక ఆ భగవన్ నామాన్ని స్మరణ చేసినందుకు ఆయన రక్షించబడ్డాడు, యమదూతల బారి నుండి రక్షించబడ్డాడు. నారాయణ 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 నారాయణ. That's it. The job was done. He was saved. ఆ విధంగా నారాయణ నామాన్ని చెప్పినందుకు ఆయన కార్యం నెరవేరింది, అతను రక్షించబడ్డాడు. Number two is Gajendra, the elephant. Fought for 1,000 years with the crocodile in the water. Day by day, Gajendra is becoming weaker and weaker because he's a land animal. Crocodile was becoming stronger and stronger because he's a water animal. So his relatives tried to help him. He fought a mighty elephant, but nothing happened. Crocodile was becoming stronger and stronger and is becoming weaker and weaker. I finally remembered Lord because of his previous birth as Indradyumna Maharaj. He was a great king and a great devotee. He could remember Krishna's name and he chanted, and immediately Lord came and saved him. గజేంద్ర మోక్షం చరిత్రలో కూడా చూస్తే గజేంద్రుడు భగవంతుని స్మరణ చేశాడు, భగవన్ నామాన్ని పలికాడు. 1000 సంవత్సరాల మొసలతో పోరాడాడు. ఆ నీటిలో ఉన్నటువంటి మొసలతో గజేంద్రుడు తన యొక్క అపారమైనటువంటి శక్తితో పోరాడాడు, సాధ్యం కాలేదు. అతని బంధుమిత్రులు కూడా అతనికి సహాయం చేశారు, అయినా కూడా వీలు కాలేదు. చివరికి గజేంద్రుడేమో భూచర జంతువు, ఆ ముసలు చూస్తేనేమో నీటిలో ఉండే జంతువు. కాబట్టి స్థానబలం కొద్ది రోజు రోజుకి గజేంద్రుడి శక్తి తగ్గిపోతూ వచ్చింది, ముసలి శక్తి పెరిగిపోతూ వచ్చింది. ఇక చివరికి ఎవరు నాకు లేరు రక్షించేవారని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు గజేంద్రుడు తన ముని జనంలో ఇంద్రద్యుమ్న మహారాజు కనుక, విష్ణు భక్తుడు కనుక ఆ భగవంతుని యొక్క స్మరణ అతనికి ఆ సమయంలో వచ్చి భగవన్నామాన్ని స్మరణ చేయడంతో భగవంతుడు విష్ణుమూర్తి వచ్చి గజేంద్రుడిని రక్షించాడు. He called out, Hari, హరి Adimula, ఆదిమూల Govinda. గోవింద. Then the Lord came and saved him. హరి ఆదిమూల గోవింద ఈ నామాలతో భగవంతుని పిలిచాడు గజేంద్రుడు. భగవంతుడు వచ్చి ఆయన రక్షించాడు. Another example is Draupadi. She was disrobed in the assembly by the Kauravas. Nobody could help. Even the husbands, they could not help. The great devotees like Bhishmacharya, Dronacharya, they could not help.